మేడిగడ్డ కేసులో కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మేడిగడ్డ కుంగుబాటుపై వేసినటువంటి రివిజన్ పిటిషన్ విచారణకు అర్హతని అంటూ హైకోర్టు పేర్కొన్న సంగతి అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా గతంలో మ్యాజిస్ట్రేట్ కోర్టు ఒక ప్రైవేటు ఫిర్యాదు మేడిగడ్డ కుంగుబాటుపై అందినటువంటి ప్రైవేటు ఫిర్యాదును తోసిపుచ్చింది. కానీ దాన్ని మళ్ళీ జిల్లా కోర్టు రివిజన్ పిటిషన్గా స్వీకరించి విచారణ చేపట్టే క్రమంలో కేసీఆర్ హరీష్ రావు ఇది జిల్లా కోర్టు పరిధి కాదంటూ వాదించిన పరిస్థితి. వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేశారు. కానీ హైకోర్టు వాళ్ళ వాదనను తోసిపుచ్చింది. జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ అర్హత కలిగింది అంటూ హైకోర్టు స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో మరొకసారి మేడిగడ్డ కుంగుబాటుపై రివిజన్ పిటిషన్ అర్హతకు నోచుకుందంటూ హైకోర్టు చెప్పడంతో ఇద్దరికి కూడా ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి గతంలో వేసినటువంటి ఫిర్యాదును మెజిస్ట్రేట్ కోర్టు అప్పట్లో తోసిపుచ్చింది. కానీ దాన్ని మళ్ళీ రివిజన్ పిటిషన్గా జిల్లా కోర్టు విచారణ చేపట్టేందుకు అర్హత కలిగిందంటూ హైకోర్టు చెప్పడంతో ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, మేడిగడ్డ కుంగుబాటుపై దర్యాప్తు జరపాలన్న ప్రైవేటు ఫిర్యాదును కొట్టివేస్తూ మెజిస్ట్రేట్ జారీ చేసినటువంటి ఉత్తర్వులపై రివిజన్ పిటిషన్ విచారణహనమైనట్టు హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. రివిజన్ పిటిషన్ విచారణను నిర్ణయిస్తూ జిల్లా కోర్టు చేసిన వ్యాఖ్యలు అవాంఛనీయమని వాటిని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే రివిజన్ పిటిషన్ పై చట్ట ప్రకారం విచారణ జరిపించాలంటూ కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ కుంగుబాటుపై ప్రైవేట్ ఫిర్యాదును మెజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయగా దానిపై దాఖలైన రివిజన్ పై విచారణ చేపట్టాలన్న జయశంకర్ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్ జడ్జి నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖర్ రావు, టి హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించినటువంటి జస్టిస్ కె లక్ష్మణ్ మంగళవారం తీర్పు వెలువరించారు. మెజిస్ట్రేట్ ఉత్తర్వులపై రివిజన్ చేపట్టే పరిధి జిల్లా కోర్టుకు లేదన్న కేసీఆర్ హరీష్ రావుల వాదనను తోసిపుచ్చారు. ప్రైవేటు ఫిర్యాదులు మెజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయడంతో అవి తుది ఉత్తర్వులనేనని వాటిపై రివిజన్ చేపట్టే పరిధి జిల్లా సెక్షన్ కోర్టుకు ఉందని పేర్కొన్నారు. అయితే రివిజన్ పిటిషన్ విచారణలేదని నెంబర్ కేటాయించాలంటూ కోర్టు సిబ్బందిని ఆదేశిస్తూ సెక్షన్ జడ్జి చేసిన వ్యాఖ్యలు అవాంఛనీయమన్నారు. మెజిస్ట్రేట్లు జారీ చేసిన ఉత్తర్వులు కొట్టివేయడం వల్ల ఫిర్యాదుదారులకు ప్రయోజనం ఉండదని, దీన్ని విచారించకుండా వెనక్కి పంపితే సమాజానికి తప్పుడు అభిప్రాయం వెళ్తున్నట్టు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు రామ్దాస్. ఈ వ్యాఖ్యను పరిశీలిస్తూ నిందితులకు సంబంధించి సెక్షన్ జడ్జి ముందస్తుగా అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నట్టు తెలుస్తుంది. ఫిర్యాదుపై విచారణ ప్రాథమిక స్థాయిలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పిటిషన్ విచారణాత్మకమో కాదా అన్నదానికి మాత్రమే కట్టుబడి ఉండాలన్నారు. అందువల్ల సమాజానికి సందేశం పంపాలన్నా పట్టుదలతో కింది కోర్టు చేసిన వ్యాఖ్యలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదులోని అంశాలను చట్ట ప్రకారం తేల్చాలంటూ సెక్షన్ కోర్టుకు ఆదేశాలు జారీ చేశారు. పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఫిర్యాదుదారుడు నాగవెల్లి రాజేంద్రమూర్తి మృతి చెందడంతో నిందితులు నిర్దోషులుగా విడుదలవుతారని పిటిషనర్ల వాదనలు ప్రస్తావిస్తూ అన్ని కేసుల్లోనూ ఇది సాధ్యం కాదన్నారు. కేవలం సమాన కేసులో మాత్రమే నిందితులు నిర్దోషులుగా విడుదలవుతారని తెలిపారు. ఇతర వారెంట్ కేసుల్లో నిందితులు నిర్దోషిగా విడుదల కారని పేర్కొన్నారు. ప్రస్తుతం దీని సమాన కేసా లేదా వారెంట్ కేసా అన్నది తేల్చలేనిది. సో దాన్ని కోర్టు తేల్చలేదన్నారు. ఈ విషయాన్ని పిటిషన్లు కింద కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది రామ్దాస్. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం మేడిగడ్డ కేసులో హరీష్ రావుకు కేసీఆర్ కు అయితే హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరి కుంగుబాటు రివిజన్ పిటిషన్ విచారణ పైన మాత్రం హైకోర్టు జిల్లా కోర్టు వ్యాఖ్యలను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. సో మేడిగడ్డ కుంగుబాటుపై రివిజన్ పిటిషన్ విచారణకు అర్హత కలిగిందంటూ హైకోర్టు చెప్తోంది. దీంతో గతంలో ఓ ప్రైవేటు ఫిర్యాదును కొట్టివేస్తూ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును జిల్లా కోర్టు రివిజన్ చేపట్టిన విషయం తెలిసిందే. దానికి ప్రస్తుతం అడ్డంకులు తొలగినట్లే. సో హైకోర్టు ఇటు కేసీఆర్ హరీష్ రావుల వాదనను తోసిపుచ్చింది. రివిజన్ చేపట్టే పరిధి జిల్లా కోర్టుకు లేదన్న వారి వాదనను తోసిపుచ్చడంతో ప్రస్తుతం మరొకసారి మేడిగడ్డ కేసులో రివిజన్ పిటిషన్ విచారణకు రాబోతుంది. దీంతో ఈ కేసులో హరీష్ రావు అలాగే కేసీఆర్కు ఈ అంశంలో హైకోర్టులో చుక్కెదురైందని చెప్పాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.